అదే అండి, అందరూ కలిసి సాయం చేస్తే పొట్టేలు దొరికితే సినిమా దసరాకి రిలీజ్ చేసుకొని కొంచెం సంతోషంగా ఉంటాం మేము కూడా. సినిమా ఓన్లీ పొట్టేలే, సినిమాలో పొట్టేలే హీరోనా లేకపోతే హీరో ఉన్నాడు సినిమాకి? ఆ సినిమా గురించి ఇప్పుడు అంత ఏం మాట్లాడలేమండి, ఎందుకంటే ఫస్ట్ పొట్టేలు పోయింది కదా, దొరికిన తర్వాతనే మాట్లాడగలం. అందరు ఉన్నారు కానీ ఇగో అన్నిటికీ ఇదే ఆధారం. హీరో హీరోయిన్ పాటలు అన్నీ ఉంటాయి. మీ ప్రమోషన్ ముందు ఎక్సలెంట్ గా ఉంది, మంచి ప్లాన్ వచ్చారు, మంచి సమయానికి కూడా వచ్చారు. ఈ టైంకి మాకు కూడా స్వాతంత్రం సంబరాల్లో చేసుకోవాలనే ఉంది. రవణ సినిమాలు అందరం చూస్తాం తెలుసా, అందరం పోతాం థియేటర్కు. ఏం చేస్తాం, ఇక్కడ థియేటర్ బయట నుంచాల్సి వచ్చింది. మాకు కూడా సినిమా చూడాలని ఉంది లోపల. విక్రమ్ సార్ అని అంటే ఆ సార్ కూడా తెలియచ్చు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉండొచ్చు, మాకు సాయం చేస్తారేమో, కలుద్దామని. మీరు చెప్తే కలుస్తాం. వారు మీడియా కూడా మాకు సహకరించాలండి, మీరు అందరూ కలిసి మాకు. మీరేమైనా వేరే సినిమాలో చూస్తే కనుక మాకు చెప్పండి, మేము ఈ నిన్నే తిరుగుతుంటాం హైదరాబాద్లో. ఆడు జీవితంలో కూడా చాలా పొట్టలు కనబడ్డాయి. ఆడు జీవితం గోట్ లైఫ్ అన్న, అది మలయాళం పొట్టేలు అన్న, తెలుగు పొట్టేలే. తెలుగు పొట్టేలో విక్రమ్ సార్ అంటే అపరిచితుడి నుంచి చూస్తూనే ఉన్నా నేనైతే, అందుకని సార్ మీద నమ్మకం ఉంది నాకు. ఉంది, మీరు చూడలే, తంగలంలో ఉంది, అది ఇదేనేమో మాకు తెలియదు అన్నాడు. అదే అందుకే అడుగుతున్నాం, రామ్ సార్ మేము సార్ తెలుస్తుందేమో అని చెప్పి. నాని సార్కు రామ్ సార్కు వీళ్ళందరూ దోస్తులే కావచ్చు, అడుగుతాము. మీరందరూ మాకు తెలియజేయాలని తెలుసుకుని వాళ్ళని ఎట్లా కలవాలో మీరు చెప్పాలి మాకు. వాళ్ళని ఎట్లా, వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి ఏంటని మీరు చెప్పాలి. మీరు ఎవరిని కలవమంటే వాళ్ళని కలుస్తామండి. ఒక 2-3 నెలల నుంచి వెతుకుతూనే ఉన్నామండి, హైదరాబాద్ అంతా తిరిగి తిరిగి వెతికి వెతికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇక్కడికి నిరసన తెలపడానికి వచ్చినాం. జైరాబాద్ మాది, జైరాబాద్ నుండి ఎత్తుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ వెతుకుతూనే ఉన్నాం, దొరకట్లా. సరే మీరు మీడియా వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం సాయం ఏమన్నా చేస్తారేమో ఇక్కడ. రవితేజ్ గారిని అడిగారా? రామన్నని రవణని మొన్న ప్రయత్నిస్తామన్నా, అందుకే ఇక్కడికి వచ్చినాం కదా. వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా, ఇక మాకు మీరు సాయం చేస్తే అడుగుదామని వస్తారేమో అనుకున్నాము. ఆంధ్ర అంతా, ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళు అడగపోయారు అన్న. ఇది మంచి ఉపాయం ఇచ్చారన్న మీరు. అవును, ఇప్పుడు నుంచి అందరూ ఒకసారి అడిగితే మనకేం పోయింది అడుగుదాం కదా, వాళ్ళు కుర్రోళ్ళే కదా. అరే మీ పొట్టేలు త్వరలోనే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతకీ అసలు దొరుకుతుందని ఆశిస్తున్నారా మీరు? దొరుకుతుందండి, తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే గత 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం, దొరుకుతుంది. వచ్చే నెలలో దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సంతోషం అండి. అన్న ఇక అవన్నీ తెలియదు అన్న, మీ చేతులు ఉందన్న. అది మీరు ఎట్లా చేస్తే అట్లా, మీరు సాయం చేస్తే అంతే. మీడియా మిత్రులందరికీ మా ఫోటోలు ఆచూకీ తెలపండి సార్, అప్పుడు దాకా మాకు స్వతంత్రం రాదండి. మాకు మీరు ఎంత అడిగితే అంత ఇస్తామండి. మీరు అడగండి అన్న, మీరు కోరింది ఇస్తామండి. మా ఆస్తుల అమ్మాయిని ఇస్తాం, తప్పకుండా అన్న, తప్పకుండా ఇస్తామండి. మీ చేతులు ఉందన్న, కానీ మా పొట్టేల్ని మాకు అప్పచెప్పండి. మీరు దీన్ని ఎట్లా తీసుకుపోతారు మీడియాలోకి, మాకు ఎట్లా సాయం చేపిస్తారు అనేది దాన్ని బట్టి పారితోషికం మీరు ఏమడుతుంది. పొట్టేలు దొరికాక రిలీజ్ డేట్ పెట్టుకుంటామండి మేము. అదే అండి, అందరం మీకు అండి, పొట్టేలు దొరికేదాకా రిలీజ్ డేట్ పెట్టమండి. తిరుగుతామన్నా. ఇగో నాని సార్ సినిమా కూడా ఉందిగా, వస్తాము. 29 ఉంది, వింటాము. మళ్ళీ దేవరాస ఎన్టీఆర్ సార్ది ఉంది. అందరిని అడుగుతున్నాం ఎంత ఉంటుంది. నేను రోజు తిరుగుతున్నా హైదరాబాద్లో, మీరు చూడొచ్చు. రోజు వెతుకుతూనే ఉన్నాం, చాలా రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాం, కానీ దొరకట్లేదు. అందుకనే ఈ రోజు ఇంకా కొంచెం రామ్ సార్ కానీ మీరు విక్రమ్ సార్ కానీ మీరైతే వాళ్ళు మాట వింటారు. మీరు చెప్తే ఆయన మాకు సాయం చేస్తారని, ఏమో పట్టుకెళ్ళినా కూడా దొరుకుతుందని సాయం చేస్తారు. మా పొట్టలు దొరికితే మా దగ్గర తీసుకురావండి, మా పొట్టలు దొరికితేనే సినిమా రిలీజ్ అయితే. దండం పెట్టి చెప్పు. పొట్టేలు పేరు ఏం పేరు? మా పొట్టల పేరు లక్ష్మి. అదే అండి, జైరాబాద్ నుండి వచ్చాం, చాలా రోజుల నుండి ఎత్తుకుతున్నాం పొట్టేల కోసము, దొరకట్లేదు. అందుకని ఈ రోజు ఇక్కడ నిరసన చేయడానికి వచ్చాము. మీ అందరిలో ఎవరికైనా కనిపించిందా? ఇట్లా బొట్టు ఉంటుంది, నాకు గంట ఇట్లా కొడితే వినపడుతుంది దానికి. ఎక్కడ తిరుగుతుందనే తెలియదు కదా ఎవరికి కూడా. సాయం చేయండి, మీరు చెప్తే అందరూ సాయం చేయండి, వెతికి పెట్టండి అందరూ కలిసి. ఆ పొట్టేలు దొరకకపోతే కూడా అడగాలని ఉంది. మాకు దొరకరు కదా, మేము ఏం చేస్తాం, ఇట్లా థియేటర్కి వస్తాము, మీరు సాయం చేయాలని కోరుతాం. మా పొట్టేలు దొరికే వరకు మేము థియేటర్కి వెళ్తాం అన్న. ఇట్లానే మీరు సాయం చేస్తే మాది కొంచెం
దసరాకు అనుకుంటున్నాం ఇక చూడాలి దేవుడు ఆ డేట్ అనేది రావాలి. దొరకంగానే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. పొట్టేలు దొరకంగానే డేట్ వేస్తామన్నా. కొంచెం మీరు చెప్తే మేము మళ్ళీ వేరే థియేటర్ కూడా వస్తాము. సినిమా పేరే పొట్టేలా? సినిమా పేరు పొట్టేలన్నా. అదే అన్న, ఈ పొట్టేలు లేకపోతే అసలు లేదు మాకు. ఇక సో దొరకాలి, ఇప్పుడు జీవితం మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఊళ్ళో కూడా రాని పొట్టేలు మా బాలమ్మ తల్లికి ప్రియమైన పొట్టేలు. మేమెంతో ముద్దుగా పెంచుకున్నాం, మేమెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మా పొట్టేలుని. జర్ర మీకు ఎవరికైనా ఏడైనా కనిపించిందా కొంచెం ఆచూకీ చెప్పురి, జర్ర అప్పచెప్పురి మాకు. మా పొట్టేల్ని మేము దసరాకి ప్రతి థియేటర్లో మారు మోగిద్దాం అనుకుంటున్నాం. ఆ మోత మేము మోగించాలి అంటే మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా దసరా రోజున డమరకం మోగిస్తాం మా పొట్టేలతోటి. మేము పొట్టేలు సినిమా మళ్ళీ మరొక బలగం సినిమా అనుకుంటున్నారా అన్న? మేము ఇప్పుడైతే మనసులో ఇది ఒకటే ఉందన్న, మేము వేరే సినిమా గురించి ఏమైతే ఆలోచించట్లేదు. అలాగే మంచి సినిమా అవుతుంది అని అయితే అనుకుంటున్నాం మీ అందరి సహాయంతో. సినిమా బడ్జెట్ అనేది పెట్టారు? నాకు అవన్నీ మాకు తెలియదు అన్న. మాకు ఇది ఒకటే అన్న మాది. పొట్టే నిద్రపోతే పొట్టేలు, లేస్తే పొట్టేలు, కళ్ళలో పొట్టేలు అన్న. మాకు అన్నం కూడా తినట్లేదన్న, ఇట్లా ఏం తినట్లేదు. పాప కూడా 10 రోజులు అవుతుంది అన్నం. వీళ్ళు పెళ్ళం బిడ్డం కూడా వదిలేసి వచ్చిర్రు, నాతో పాటు తిరుగుతురు. వీళ్ళు అందరు తిరుగుతురు. ఇక్కడ మీరు సాయం చేయాలన్నా. మీరు ఏదైనా చూస్తే మాకు చెప్పండి. పొట్టేలు మిస్ అయిందండి. ఎట్లా మిస్ అయిందంటే ఊర్లో తోలుకుపోయాము, తీసుకురావడానికి వెళ్ళాము, మిస్ అయింది, కనబడట్లేదు. అప్పటి నుండి ఊర్లోకి కూడా రానివ్వట్లేదు. అందుకే గత 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో మీరందరూ కొంచెం సాయం చేస్తే తెచ్చుకుంటాం, పొట్టేలు తెచ్చుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం. సినిమా పేరు పొట్టేలు అండి. సినిమా పేరే పొట్టేలు. కొత్త సినిమా రెడీ అయింది, మొత్తం రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి పొట్టేలు దొరకట్లేదు. పొట్టేలు దొరికితేనే సినిమా రిలీజ్ చేస్తామని అంటున్నారు. అవునండి, నేను హీరోయిన్గా చేస్తాను. అది అంతా ఇప్పుడు పొట్టేలు దొరికిన తర్వాత మాట్లాడదామని అనుకున్నాం. ఎందుకంటే అందరూ అదే చెప్తున్నారు. దొరుకుతుందండి, వచ్చే నెలలో దొరకాలి కంపల్సరీగా. తప్పకుండా దొరికితేనే మేము, వచ్చే నెలలో దొరికితే మేము దసరాకి సినిమాని తీసుకొద్దామని అనుకుంటున్నాం. విక్రమ్ సార్ అని అంటే ఆ సార్ కూడా తెలియచ్చు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉండొచ్చు, మాకు సాయం చేస్తారేమో, కలుద్దామని. మీరు చెప్తే కలుస్తాం. వారు మీడియా కూడా మాకు సహకరించాలండి, మీరు అందరూ కలిసి మాకు. మీరేమైనా వేరే సినిమాలో చూస్తే కనుక మాకు చెప్పండి. మేము ఈ నిన్నే తిరుగుతుంటాం హైదరాబాద్లో. ఆడు జీవితంలో కూడా చాలా పొట్టలు కనబడ్డాయి. ఆడు జీవితం గోట్ లైఫ్ అన్న, అది మలయాళం పొట్టేలు అన్న, తెలుగు పొట్టేలేమన్నా. తెలుగు పొట్టేలు విక్రమ్ సార్ అంటే అపరిచితుడి నుంచి చూస్తూనే ఉన్నా నేనైతే. అందుకని సార్ మీద నమ్మకం ఉంది నాకు. ఉంది, మీరు చూడలే, తంగళంలో ఉంది. అది ఇదేనేమో మాకు తెలియదు అన్నాడు. అదే అందుకే అడుగుతున్నాం. రామ్ సార్ మేము సార్ తెలుస్తుందేమో అని చెప్పి. నాని సార్కు, రామ్ సార్కు వీళ్ళందరూ దోస్తులే కావచ్చు, అడుగుతాము. మీరందరూ మాకు తెలియజేయాలని తెలుసుకుని వాళ్ళని ఎట్లా కలవాలో మీరు చెప్పాలి మాకు. వాళ్ళని ఎట్లా, వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి ఏంటి అని మీరు చెప్పాలి. మీరు ఎవరిని కలవమంటే వాళ్ళని కలుస్తామండి. ఒక 2-3 నెలల నుంచి వెతుకుతూనే ఉన్నామండి. హైదరాబాద్ అంతా తిరిగి వెతికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇక్కడికి నిరసన తెలపడానికి వచ్చినాం. జైరాబాద్ మాది. జైరాబాద్ నుండి ఎత్తుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ వెతుకుతూనే ఉన్నాం, దొరకట్లా. సరే మీరు మీడియా వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం సాయం ఏమన్నా చేస్తారేమో అని ఇక్కడ. రాంపోతుని రవితేజ్ గారిని అడిగారా? రామన్నని రవణని మొన్న మాట్లాడారు. ప్రయత్నిస్తామన్నా, అందుకే ఇక్కడికి వచ్చినాం కదా. వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా, ఇక మాకు మీరు సాయం చేస్తే అడుగుదామని వస్తారేమో అనుకున్నాము. ఆంధ్ర అంతా, ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళు అడగపోయారు అన్న. ఇది మంచి ఉపాయం ఇచ్చారన్న మీరు. ఇప్పటి నుంచి అందరూ ఒకసారి అడిగితే మనకేం పోయింది అడుగుదాం కదా, వాళ్ళు కుర్రలే కదా. సరే, మీ పొట్టేలు త్వరలోనే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకీ అసలు దొరుకుతుందని ఆశిస్తున్నారా మీరు? దొరుకుతుందండి, తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే గత 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. దొరుకుతుంది. వచ్చే నెలలో